ఈరోజు మా ఊరికైతే సెలవు చెప్పేసి అట్లా అని రాచకొండ గుట్టలకైతే వెళ్తున్నాం అనమాట. యో గైస్ బాయ్ బాయ్. వ్యూ అయితే ఇలా ఉంది మన పరిస్థితి అయితే. ఒక టాటా ఏసీలో అన్ని గిన్నెలు గ్లాసులు మేకపోతులు సిలిండర్లు వాటర్ క్యాన్లు అన్ని 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 వేసి పడేసాం. యాడ చూపినాం యాడ బాయ్ మంచిగా ఇప్పుడు నల్లి బొక్కలు అవి గ్యాప్ వేసారు. గైస్ ఎలా అయితే సెట్ చేసాము, మా ఫ్రెండ్స్ అయితే సెట్ చేసేసారు. ఒకటి ఇంకొక ఉన్నారు, ఇంకా కార్లో కూడా వస్తున్నారు. బైక్ని వెళ్దాం అనుకున్నా బట్ ఇట్స్ ట్రైనింగ్ రైట్. సో మళ్ళీ దానే తీసేసాం అర్థం లేదని చెప్పేసి. ఫోన్ అయితే రియల్మీ 12 Pro అనమాట. సో ఇది 120x జూమ్ ఇన్ అయితే వస్తూ ఉంటుంది. సో ఎలా వచ్చిందో క్లారిటీ అయితే మీకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే మీకు అదే జూమ్ ఇన్ చేసి అయితే చూపిస్తాను ఏదైనా కొండని. ఈ కొండ చూపిస్తాను. వావ్ గాయ్స్ చూడండి 10x పెట్టా. ఓ మై గాష్, ఓ మై గాష్, అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో. ఇది రోడ్ అయితే మొత్తం మాగమా ఉంది ఫ్రెండ్స్. సో దట్ సైడ్ ఈస్ సామాన్ తీసుకోతున్నాం ఫ్రెండ్స్. ఫ్యాన్గో ఈడైతే జలగరిచ్చేసాం. అనమాట. సో అందుకే అట్లా 10 years తర్వాత అట్లా అని ఒక చిన్న గెట్ టుగెదర్ అయితే ప్లాన్ చేస్తాం. గెట్ టుగెదర్ అంటే అమ్మాయిలు అయితే లేరు, ఓట్ల అమ్మాయిలందరికి పెళ్ళిళ్ళు అయినాయి. మళ్ళీ అమ్మాయిలతో చేయాలంటే మా అందరు కూడా పెళ్ళి అయితే వరకు అప్పటి వరకు గెట్ టుగెదర్ లేదని చెప్పేసి అబ్బాయిలు ఇంకో 10 years మళ్ళీ ఇంకొక చేస్తాము విత్ ఫ్యామిలీ. ఓకే వీఆర్ సింగిల్స్ రెడీ టు మింగిల్స్. అయితే రాచకొండ పోలీస్ స్టేషన్ అయితే ఉంటా ఉంటది. సో ఆ రాచకొండ ఎక్కడో లేదు, ఇక్కడనే ఉంది. ఒకప్పుడు మన నిజాం ప్రభులు కానీ వేరే రాజులు కూడా ఇక్కడైతే పరిపాలించారు మన తెలంగాణని. ఇప్పుడు రంగారెడ్డి దాటేసి మనము నల్గొండకి అయితే వచ్చింది. నల్గొండ యాదాద్రి అనమాట. ఈ కొండ నుంచి గోల్కొండ సరంగాల కిందకి ఏమో మరి మాకైతే తెలియదు. ఇంకోండి మొత్తం గుట్టల మధ్యలోకి అయితే చాలా చక్కగా ఉంటది. చాలా మంది వస్తూ ఉంటారు సిటీ నుంచి కూడా. ఎంజాయ్ పండుగ బట్టలు పుట్టింది. ఆ గ్యాప్ లా మామూలు కూర్చుందంట. మరి ఏం అర్థమైతే లేదు. సో చూడండి ఎట్లుందో మొత్తం మట్టి మట్టి రోడ్ అవుతుంది. కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వాళ్ళు అయితే ఇంటికి కొట్టి అవుటే గైస్. సో డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే ఇప్పుడు ఒక డ్రైవర్ని అయితే తీసుకోండి. చాలా చక్కగా ఉంది వెదర్ అయితే ఎగ్జామ్ ఉంది. ఆడు గ్యాబ్లా వచ్చిన డ్రైవర్ కూడా వస్తున్నాయి. వాడు మంచి మ్యూజిషియన్ ఉన్నామా గ్యాప్లా అది కొట్టుకొని వస్తున్నారు. ఇంత లేట్ ఎందుకైందిరా నీకు? ఇంత లేట్ ఎందుకైంది? ఆటనైతే సల్లమేశ్వర తల్లికి అయితే ఇప్పుడైతే బలి అవుతున్నాం గాయస్. చూడండి ఇగో ఇంకానే ఉన్నారా? ఏ కొట్రా బ్యాండ్ ఏడు కొట్రేం రా. మేము కొడతామా? నేను ఎప్పుడు కొట్టలే.
చాలా వెహికల్స్ అయితే వస్తూ ఉంటాయి, అందరూ సిటీ నుంచి అయితే వస్తూ ఉంటారు. సో ఇక్కడ లొకేషన్లో మనకైతే సిగ్నల్ ఉండదు అనమాట. సో ఒక రోజు అయితే ఒక మంచి పీస్ఫుల్గా అయితే గడిపించవచ్చు. ఇక్కడ చూసినట్టయితే చాలా రష్ ఉంది కదా, చూడండి సాటర్డే సండేస్లో ఇలానే ఉంటుంది. ఇక్కడ నార్మల్ వీక్ డేస్లో కూడా అలానే ఉంటుంది కదా. సో మొత్తం క్లౌడీ అవుతుంది, సెక్సీ వెదర్ ఉందన్నమాట. అదే చూస్తాను అది. సో ఇక్కడ చూసుకున్నాడైతే బాయిలర్ కోట్లు ఉన్నాయి, నాటుకోట్లు కూడా ఉన్నాయి. బైక్ లేపాది మామా మామా చూసినారా? రాజు ఏం మనుషులరా మీరు, ఒక్కడికి స్పీడ్ వచ్చింది రా ఆటని, వస్తలేదు ఆట. ఏక్యా వెళ్ళి పట్టుకోపో. ఈ ఆటని స్పీడ్ వీళ్ళు అందరూ పోతారు ఫ్రెండ్స్. ఏం చేద్దాం, నేను కూడా విన్నాను అనుకోండి. ఇక్కడ పోయాలంటే ఒక్కొక్క మేకకి ఆల్మోస్ట్ 1 గంటన్నర టైం పడుతుంది. మా ముందే ఒక 3 మేకలు ఉండే. సో మా వాళ్ళు తెలుసు అంట కోసేటోళ్ళు, ఈయనే ఆడ ఒప్పించుకొని ఎక్కువ పట్టుకోవచ్చు. ఓకే క్యాన్సిల్ చేసుకున్నాం, వాళ్ళ క్యూ క్యాన్సిల్ చేసేసి మళ్ళీ రిటర్న్ పట్టుకొని పోతాం.
గుడి ప్రాంగణం అన్నమాట. ఇది చూసినట్టయితే మొత్తం చుట్టుపక్కల కొండల మధ్యలో మంచిగా గుడి అయితే ఉంటుంది. మస్తు ప్రశాంతత ఉంటుంది ఇక్కడ. సరళమైసమ్మ టెంపుల్ అనమాట. రాచకొండలో ఫేమస్. ప్రసాదాలు అయితే వచ్చేసినాయి. ఎంత మామ? గుడి చుట్టుముట్ట అయితే మీకు అయితే మొత్తం చూస్తాను. ఉండు సరళమైసమ్మ వార్షికోత్సవాలు అయినప్పుడు కొంచెం పబ్లిక్ అనేది ఎక్కుంటారు అన్నమాట. అందుకే ఈ లేస్ అనేది పెట్టారు. నార్మల్ డేస్లో ఉంటారు. మీరు ఇక్కడ చూసినట్టయితే అమ్మవారి దేవస్థానం విరాళాలు ఇచ్చేది అనమాట. హైదనారం, మైలారం, వల్లపూరు. చూసినట్టయితే ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు వస్తూ ఉంటారు అన్నమాట. ఇక్కడ మా రాయపోలు ఉంది. మోహన్ రెడ్డి గారు, గుజ్జ మోహన్ రెడ్డి గారు 10,000 సమర్పించారు. రాయపోలు మిట్టపల్లి సుజాత శ్రీనివాస్ గుప్తా గారు. ఓకే, మా ఊరు వాళ్ళనే చూస్తారు. ఉప్పలని చూడండి, ఇక్కడ ఆల్మోస్ట్ హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఉన్న విలేజెస్ ఉంటుంది. మా ఊరిలో కవర్ చేసామా లేదా అంటే సో గుడి చుట్టుముట్టు ఇలా ఉంది. చాలా లైటింగ్, సీసీ కెమెరా, సెక్యూరిటీ అన్నీ ఉన్నాయి. ఇక్కడ కూడా ఉంది టెంపుల్ అనమాట. సో ఇలాంటి సినిమాటిక్స్, నార్మల్ వీడియోస్ కోసం కొన్నిసార్లు మన మొబైల్ని కూడా రిస్క్లో పెట్టాల్సి వస్తుంది. నేను అక్కడ టైం లాప్స్లో పెట్టి నేను ఇక్కడ అంతా గుడి అంతా తీస్తూ ఉన్నాను. చూద్దాం మరి ఉందా పోయిందా ఫోను అంతా దిగుతూ పోయింది. భారం వేసాను కానీ ఫోన్ పెట్టేసాను. ఇలాంటి పెట్టేసి వెళ్ళిపోయా మరి ఇక్కడ అవుతుందా 5 minutes టైం లాప్స్లో పెడితే 1 minute అనేది రికార్డ్ అయింది మనకి. చూద్దాం. సో ఇక్కడ కనబడుతున్న ప్రతి ఒక్క షెడ్ రెంట్కి ఇస్తూ ఉంటారు అనమాట. మా రెంట్ ఎంత ఇస్తారు ఆ షెడ్ ఒకటి? 500. ఇక డిపెండింగ్ అపాన్ ద సైజు గైస్. ఓకే, ఆ సైజు బట్టి ఎంత పెద్ద ఉంటుంది 1000 మ్యాక్సిమం 1000 రూపాయలు అనుకోరు. 1000 రూపాయలు కూడా 500 అలా. చూద్దాం మరి. చాలా రష్ ఉంటుంది వీకెండ్స్లో అయితే. చాలా ఫేమస్ చుట్టుపక్కల. సో చూడండి ఎంత మంచిగా లార్జ్ ఫ్యామిలీ సార్. జాయింట్ ఫ్యామిలీస్ కానీ ఫ్రెండ్స్ కానీ బస్సులు కూడా వస్తున్నాయి. చూడండి, బస్సులో కూడా వస్తున్నారు. మాటలని చిన్నది మైనా నువ్వు స్నానమాడ పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే. నీ అందలకు మువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోవే.
తలుచుకుని ఉంటే మన్నించండి. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడిపోలట్టు వెళ్ళిపోతున్నాము. రాజు డేంజర్ స్మైలీ 1 2 3 పెట్టు మావా. ఏవ్రా పెట్టు నువ్వు గుర్తుపెట్టుకో, నేను ఉన్నప్పుడు నా వాల్యూ తెలుసుకో. నేను పోయినాక తెలుసుకున్నా కంట్లో కన్నీరు తప్ప నేను 1 2 3 1 2 3 పాటలు ఉంటుంది చూడు, జామ పండు చిన్నగా ఉన్నది ఇంటికాడ Ayo,